హలో గాయ్స్, వెల్కమ్ టు dimple_keen1687. ఈరోజు మీరు ఈ వీడియోలో ఏం చూడబోతున్నారంటే, నేనైతే నా పెయింటింగ్ వేసే బ్రషెస్ అన్నిటికీ ఒక బాక్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అన్ని పెయింటింగ్స్ దీంట్లోనే, బ్రషెస్ దీంట్లోనే అంటే సరిపోతలే కాబట్టి ఇది నా పెయింటింగ్ బాక్స్, డింపుల్స్ కలర్ పెయింట్స్ బాక్స్. ఇట్లా ఓపెన్ చేసి అన్నీ ఉంటాయి. ఇప్పుడు దీనికి కలర్ పెయింట్స్ దీంట్లోనే, బ్రషెస్ దీంట్లోనే అంటే కాదు కాబట్టి ఒక బాక్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఎట్లా చేయాలో అర్థమవుతలేదు. పెయింట్స్ కూడా అయిపోయినాయి, పెయింట్స్ కొనాలని కొంచెం లేదు. పెయింట్ ఉంటే అన్ని ఇంతనే ఉన్నాయి, అన్నీ కలిపితే ఇంత అవుతుంది అంతే. దీనికి ఇద్దామంటే ఇది ఒక్క పార్ట్కే సరిపోతుంది అంతే, మళ్ళీ ఇటు సైడ్ అంటే. అందుకే ఇప్పుడు దీనికి ఒక బాక్స్ ఉందన్నమాట. ఇట్లా ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్ నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా ఓపెన్ చేసి ఈ రెండింటిని ఉంది కదా గైస్, ఈ రెండింటిని ఇట్లా లోపలికి అనేస్తున్నాను నేను. ఇట్లా లోపలికి అనేసి మళ్ళీ ఇవి కూడా ఇట్లానే అంటున్నా. అప్పుడు ఇంకొక బాక్స్ తయారైంది, చూసినారు గైస్. ఇంకొకసారి చూపిస్తాను మీకు. నేను దీనికి అట్లనే పెడితే ఇట్లా పెట్టి టేప్ కూడా పెట్టచ్చు కదా అంటే మీకు చూపించాలని పెట్టలే. ఇట్లా ఉండేదాన్ని ఇది ఫస్ట్ లోపలికి ఇట్లా అనుకోవాలా, మళ్ళీ ఇంకొకటి ఇట్లా లోపలికి అనుకోవాలా. ఇది ఒక్కొక్కటి వస్తుంది, మీకు చూపిస్తాను గైస్. చూడండి, ఇది ఇట్లా ఉంది కదా. ఫస్ట్ దీన్ని ఇట్లా లోపలికి అనుకొని, మళ్ళీ దీన్ని ఇట్లా లోపలికి అనుకొని, మళ్ళీ దీన్ని ఇట్లా ఒక బాక్స్ తయారైపోయింది. ఈ బాక్స్లో నేను పెయింటింగ్ బ్రషెస్ అనమాట పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడైతే దీంట్లో బ్రషెస్ పెట్టేసుకోవడం. ఫస్ట్ బ్రష్ నాకు అలా అయితే కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ బ్రష్, ఇది బ్రష్ పెద్ద ఉంది కానీ దీని అయితే చాలా చిన్న ఉంటుంది. ఇది నా ఫేవరెట్ బ్రష్, కానీ అయినా కొంచెమే మంచిగా వస్తుంది. ఇది నా ఫస్ట్ ఫేవరెట్ బ్రష్, మంచిగా వస్తుంది. దీనికి ఏం డిఫరెన్స్ లేదు, కానీ ఇది కొంచెం మంచిగా వస్తుంది. బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్, ఇది కొంచెం ఎట్లానే వస్తుంది, అయితే మంచిగా వస్తుంది. చూడండి, ఇది కొత్తది అనమాట, అందుకే మంచిగా వస్తుంది. ఇదైతే ఇది కూడా కొత్తదే, ఇంకా ఇట్లా కలర్ పెయింట్ అంటుంది కానీ ఇది కూడా కొత్తదే. అప్పుడు వాష్ చేసుకోవడం మర్చిపోయినా. మళ్ళీ ఇప్పుడు దాకా గట్టిగా ఉండే కదా, ఇప్పుడు చూడండి ఎంత డస్ట్ వస్తుంది చూసా. ఇప్పుడు ఈ రెండు ఫస్ట్ ఇది వేసేద్దాం లోపల చూపిస్తాను. దీన్ని ఇట్లా క్రాస్ పెడదాం, లేకపోతే రాదు. ఇదైతే చిన్నది కాబట్టి లోపల పడిపోద్ది, చెప్పాలి పడిపోతాయి. నెక్స్ట్ సేమ్ దీని లెక్కనే ఉంటుంది గైస్. ఇది బ్రష్ అని చూపిస్తాను. సేమ్ దీని లాంటిదే కానీ పైన పోయింది. పైన ఎట్లా పోయిందంటే నేను ఇట్లా వేస్తుంటే ఇరిగిపోయింది అనమాట గైస్. ఇరిగిపోయేసరికి నేను ఎందుకు వాడుతున్నా అంటే ఎందుకు వాడుతుంటే కొన్ని డాట్స్ పెట్టడానికి, ఇట్లా డాట్స్ పెట్టడానికి వాడుతున్నాను అనమాట. డాట్స్ పెట్టడానికి చాలా మంచిగా వస్తుంది ఇది. దీన్ని ఇంకొక పార్ట్ ఏడిపోయింది ఏమైతే కనిపిస్తుంది గైస్. ఇప్పుడు దీన్ని కూడా వేసిద్దాం. ఇప్పుడు నెక్స్ట్ పెన్. ఈ పెన్ ఎందుకు పెట్టుకున్నానంటే చిన్న చిన్న చుక్కలు పెట్టడానికి.
చిన్న చిన్న డాట్స్ పెట్టడానికి ఈ బ్రషెస్ ఉంటే పడిపోతుంది. సైడ్ పెడతా. ఎటైనా పడిపోయింది కానీ బ్రషెస్ అయితే ఉండాలి. ఇదండి, ఇది చిన్న చిన్న చుక్కలు పెట్టినకే. అయినా ఇది ఇంకో కూడా పని చేస్తలేదు కానీ పెన్ బాగుంది కాబట్టి వాడుతున్నాం. అంతే గైస్, నాకు అది ఇంకా బ్రషెస్ లేవు అన్నమాట. ఇంక ఇది ఒకటి ఉంది. ఏంటంటే ఆర్డర్ వాడేసిన గట్టి అయిపోయింది ఇక్కడ. అరే నాది కలర్ పెన్కి డస్ట్బిన్ ఇది కూడా ఉంది. పెట్టి దీంట్లోనే నేను డస్ట్ అంతా పడేసి మళ్ళీ లాస్ట్కి పెయింటింగ్ అంతా అయిపోయాక దాని చెత్త పడేసి మళ్ళీ పెట్టుకుంటా. ఇది కానీ అయిపోయింది అనుకో మళ్ళీ వేరేది. కలర్ ఉన్న అక్కడ అంతా తీసేస్తా. అయ్యా స్పీకర్స్ నుండి మొత్తం అయిపోయింది కాబట్టి మొత్తం వేసేద్దాం చెత్త. దీని పక్కన పెట్టేద్దాం. అంతే గైస్, ఇంకా పెయింటింగ్స్ ఉంటాయి నాకు మొత్తం. దీన్ని పక్కన పెట్టేస్తే ఇంకొక బ్రష్ కూడా ఉంది గైస్, చూపిస్తాను. ఇంకా 2 బ్రషెస్ ఉన్నాయి. అంటే ఒక బ్రష్ ఇంకొకటి ఇలాంటిది ఈ బాక్స్లో లేదు, వేరే దాంట్లో ఉంది. చూపిస్తా గైస్, 1 minute. గైస్ బ్రష్ అయితే లేదనమాట, అది చాలా కిందికి ఉంది. ఇదే కొత్తది. ఇది ఎందుకు అసలు ఇది ఇట్లా అంటారంటే దీన్ని ఇట్లా చింపి కొంచెం నింపి చూసేస్తా. చింపి కలర్లో ముంచి ఇంకోండి ఇట్లా పెడతారు. ఇది సెంట్, జూడియోలో ఉన్న సెంట్. ఇది అయిపోయిందని దీనికి కూడా డిజైన్ చేసిన గైస్. దాని కలర్లో ముంచి ఇట్లా పెడతాం. కొన్నిట్లా దానికి బ్రష్తో పెడితే పోతుంది, అది ఇట్లా అంటే పోతుంది. అది దీంతో పెడుతూ ఉంటుంది. అందుకే నేను ఎదుగున్నా ఇట్లా పెట్టడానికి. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఏదో ఒకటి చేసేసా. ఎల్లో కలర్లో ముంచుతున్నాను నేనైతే. ఎల్లో కలర్లో ముంచి నా పెయింట్ బాక్స్ ఉంది కదా అట్లా బ్లాక్ పక్కన ఎల్లో వేసేస్తా. ఇదైతే పేపర్స్లో అస్సలకి రాదు.